ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొడితే వారితో వాదించకండి. కేవలం వారి కళ్లల్లోకి చూస్తూ మౌనంగా ఒక్క నిమిషం ఉండండి. ఆ నిమిషంలో మీకు కలిగే ప్రశాంతత, అవతలివాడిలో కలిగే గందరగోళం మీకు అర్థమవుతుంది. మౌనమనేది బలవంతుల ఆభరణం. మనం తరచుగా ఒక మాట వింటూ ఉంటాం, కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది అని. ఈ మాట వినడానికి చాలా సాదాసీదాగా అనిపించవచ్చు, కానీ దీని వెనక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది. ఈ ప్రపంచంలో ఎవరైనా తప్పు చేసి మనుషుల కళ్ల నుండి తప్పించుకోవచ్చు, చట్టం నుండి తప్పించుకోవచ్చు, కానీ కాలం అనే న్యాయమూర్తి నుండి ఎవ్వరూ ఒకరు మనల్ని మోసం చేసినప్పుడు లేదా అవమానించినప్పుడు వెంటనే వారికి శిక్ష పడాలని ఆరాటపడతాం. ఆ ఆవేశంలో మనం చేసే పనులే మనల్ని ఇంకాస్త ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న రహస్యం ఒక్కటే: ప్రకృతి ఎప్పుడూ నిద్రపోదు, అది ప్రతిదీ గమనిస్తూనే ఉంటుంది. మీరు ఎవరికైనా మంచి చేసినా, ఎవరైనా మీకు చెడు చేసినా ప్రతి చిన్న పని కాలం అనే ఖాతాలో జమ అవుతుంది. మీరు ఓపిక పట్టారు అంటే అర్థం చేతకానితనం కాదు, మీరు ఆ భగవంతుడి న్యాయం మీద నమ్మకం ఉంచారు అని అర్థం. ఏమీ చెయ్యకు అంటే అర్థం ఇదే: నువ్వు నీ నిజాయితీని కాపాడుకో, కాలం నీ తరఫున వాదిస్తుంది. ఒక విత్తనం నాటగానే అది మరుసటి రోజు ఫలాన్నివ్వదు కదా, అది తన సమయం కోసం వేచి చూస్తుంది. అలాగే నీ శ్రమకు, నీ ఓపికకు ఫలితం రావడానికి ఒక సమయం ఉంటుంది. మీ జీవితంలో వస్తున్న కష్టాలు కూడా ఒక చీకటి లాంటివే. మీరు ఆందోళన చెంది సూర్యుణ్ణి బలవంతంగా పైకి తీసుకురాలేరు. మీరు చెయ్యాల్సింది ఒక్కటే: ఆ రాత్రి గడిచే వరకు ధైర్యంగా, ప్రశాంతంగా వేచి చూడడం. కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది.